విన్న వాక్యం చక్కగా అర్థమయ్యేలా తండ్రి బిడ్డలతో ఉండి తండ్రి చేసిన వందనాలు తండ్రి. అయ్యా చక్కటి వాక్యం వినగలడానికి సహాయించు. అయ్యా ముఖ్యంగా నా తండ్రి చక్కగా నేర్చుకోగలటకు సహాయించు. అయ్యా కృపగల దేవానికి వందనాలు స్థితులు ఏ సమస్యలు రాత్రగా మరి బిడ్డలకున్న విడుదల చేసి త్వరగా నడిపించమని అయా నీ కృపాన్ని సన్నిధి మాకు తోడుగా ఉంచమని నేను దీవెన కృపగలగాలి కుటుంబంలో నదిరేగా స్నానం గడిపెట్టుకుంటూ అభిస్నాం తండ్రి. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించను నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో మేడారులలో సెలయేరుగా ప్రవహించుమయా చీకటిలో చీకటిలో అగ్నిస్తంభన నన్ను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నీ వెలుగుండా నేనుండలేనయ్యా నీ ప్రేమే జీవించలేను నేనయ్యా నా ఒంటరి ప్రయాణంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారిలో నా తోడై ఉన్నావే నే ఒంటరి ప్రయాణంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారిలో నా తోడై ఉన్నావే ఊహలలో నా ఊహలలో నా జ్ఞాపకమన్నావే శుద్ధతలో పరిశుద్ధతలో నేను పూర్ణలేనని సాగరని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కొరతలేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతలేదయ్యా సమృద్ధి జీవం నీవైనా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా పొదువంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా పొదువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నని కనియన్నావే కోరులలో కోరతంగా నా పక్షముగా ఉన్నావే దీవించవే సమృద్ధిలా నీ కోసమే ఏకగ్రతమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో వేలారులలో సెలయేరుగా ప్రవహించుమయా చీకటిలో చీకటిలో అగ్నిస్తంభమైన నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని
ప్రైజ్ ద లార్డ్ చాలా బాగా పాడినవరా. ప్రైజ్ తాతయ్య. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దగ్గర పెట్టుకో మైకు. దగ్గర పెట్టుకో ఇంకా మైకు. చాలా బాగా పాడినవరా. దగ్గర పెట్టుకో మైక్, దగ్గర పెట్టుకో. Your name is great and your heart is kind. For all your goodness I will sing completely. 10,000 reasons of my heart to find. Bless the Lord, oh my soul, oh my soul. I worship His holy name. Sing my name on the floor, oh my soul. I worship your holy name. బాగా పాడినావమ్మా, బాగా పాడినావు. Thank you, Tataya. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. हर सवाल का जवाब, हर दर्द का इलाज, हर उम्मीद का आश्वास, अंधेरों में उजाला तू, हर सवाल का जवाब तू, हर दर्द का इलाज तू, हर उम्मीद का आश्वास तू, अंधेरों में उजाला तू, तू 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 ईशो तू ही तू तू तेरा सब कुछ तू ही तू ऐसा मैं घर गई साथ न छोड़े वो कभी बात छोड़ी हो या बड़ी तेरा इश्क तुझे आजादी ऐसा मैं घर गई साथ न छोड़े कभी बात छोड़ी हो तेरा इश्क तुझे आजादी तू ही तू ईशो तू
तू ही तू मेरा सब कुछ तू ही तू कुछ नहीं चाहिए सिर्फ ईश्वर काफी है कुछ नहीं चाहिए सिर्फ ईश्वर काफी है कुछ नहीं चाहिए मुझे ईश्वर काफी है कुछ नहीं चाहिए मुझे ईश्वर काफी है तू तू ईश्वर तू मेरा सब कुछ तू ही तू हालेलुया హల్లెలూయా హల్లెలూయా బాగా పాడినావమ్మా. ನಾನು ಎನ್ನಡು ಜೀಡನಿದೆ ಎಡಬಾಯದಿ ಕೃಪಾ ನಾನು ಎನ್ನಡು ಜೀಡನಿದೆ ಯಸಯಾನಿ ಪ್ರೇಮಾನುರಾಗಂ నన్ను కాయును అనుక్షణం యసయాని ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా నన్ను ఎన్నడు విడువనిది శోకపు లోయలలో కష్టాల కడగల్లులో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థము నీ జీవితం ఇక వ్యర్థమని నేను అనుకొనగా అర్థము కాని జీవితం ఇక వ్యర్థమని నేను అనుకొనగా కృపా కనికరము గల దేవా కృపా కనికరము గల దేవా నీ నా కష్టాల కడలిని దాటించితివి కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి ఎడబాయని నీ కృపా నన్ను ఎన్నడు విడువనిదే యేసయ్యాని ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలో లోకాసలాద గడిలో సడలితి విశ్వాసములో విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలో లోకాసలాద గడిలో సడలితి విశ్వాసములో దుష్టులం క్షేమమునే చూసి నీతి కొనగా దుష్టుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దుష్టుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దుష్టుల క్షేమముని చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా ఎడబాయని కృపా నన్ను ఎన్నడు విడువనిది యేసయ్యాని ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యాని ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం విశ్వాస పోరాటములు ఎదురయ్య శోధనలు లోకాసల జడిలో సడలితి విశ్వాసములో అదే
సరిగ్రాడండి. ప్రైజ్ లాడ్ బాగా పాడినావమ్మా, బాగా పాడినావు. అది స్క్రిప్ట్, అది మర్చిపోయి స్క్రిప్ట్ నువ్వు దగ్గర పెట్టుకోవమ్మా, నువ్వు స్క్రిప్ట్ ఈ పాట రాసుకొని పెట్టుకోవా? రాసుకొని పెట్టుకోలేదు, మర్చిపోయిందండి. సరే, ఎవరైనా మంచిగా పాడు. నెక్స్ట్ టైం మంచిగా పాడతావా? ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఎవరైనా నా కొరకు, ఈ వాక్యం కొరకు ఎవరైనా ఒక్కరు, మీలో ఎవరైనా ఒక్కరు ప్రార్థన చేస్తారా? ఎవరైనా ఒక్కరు చేయండి. మెర్సీ, నువ్వు చేస్తావా అమ్మా? మెర్సీ పెద్దడాడి ఆ, చేస్తా. చేయమ్మా, చెయ్యి. స్తోత్రం 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 నాయన, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన నా ప్రియ పర్లకు తండ్రి, మీ ఘనమైన నామములకు వేలాది వందనం, స్తుతి స్తోత్రం ప్రభువా. యేసయ్య, ఇంతకాలం మమ్మల్ని కాపాడి మీ రెక్కల కింద భద్రపరుచుకున్నందుకు మీకు వందనాలు ప్రభువా. ఇకను కూడా మీరే నీడగా ఉండండి ప్రభువా. యేసయ్య, స్తోత్రం నాయన. ఇప్పుడు పెద్ద డాడీ చెప్తుండగా మీరే నీడగా ఉండండి ప్రభా. యేసయ్య, మాకు మంచిగా అర్థమయ్యేటట్టు చూడండి ప్రభా. యేసయ్య, మీరే తోటి నీడగా ఉండండి ప్రభా. యేసయ్య, పెద్ద డాడీ మంచిగా చెప్పేటట్టు చూడండి. యేసయ్య, మంచి ఆరోగ్యాన్ని రైట్ చేయమని కోరుతున్నాం. యేసయ్య, స్తోత్రం నాయన. ఇంకా ఎందరో రావాల్సిన వాళ్ళు ఉన్నారు ప్రభా, వాళ్ళు కూడా వచ్చేటట్టు చూడమని కోరుతూ ఏసునామంలో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. మంచిగా చేసినాము ప్రార్థన. అట్లా చేయాలి ప్రార్థనలు ఎట్లా చేయాలి? థ్యాంక్ యూ. మంచిగా చేసినావు. ఇప్పటి నుండి ప్రార్థనలో ఎదగాలి మనం. ప్రార్థనలో ఎదిగితేనే మంచిది. ఇప్పుడు సువార్త చెప్పడానికి వీలు లేదు, ఏం చేయడానికి వీలు లేదు. ప్రార్థన చేయొచ్చు మనం. క్రైస్తవులు, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ ఏం చేయడానికి వీల్లేదు, ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ఎటువంటిదంటే ప్రార్థన ధూప వేదిక అని మూడు ఉంటాయి ఆలయంలో. ఆవరణం ఉంటుంది, పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఆలయంలో మోషే కట్టిన ఆలయంలో ఏముంటుంది? ఆవరణం ఉంటుంది. తర్వాత ఏముంటుంది? పరిశుద్ధ స్థలం ఉంటుంది. తర్వాత ఏముంటుంది? అతి పరిశుద్ధమైన స్థలం ఉంటుంది. ఈ పరిశుద్ధ స్థలంలో ఎన్ని ఉంటాయి? ఏమేమి ఉంటాయి తెలుసా ఎవరికన్నా? పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉంటాయో తెలుసా? ఆ యొక్క దీప స్తంభం ఉంటుంది. దీపస్తంభం 7 దీపాలు ఉంటాయి దానికి. అది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ ఏముంటుందంటే సముఖపు రొట్టెలు, 12 రొట్టెలు ఉంటాయి. 12 రొట్టెలు ఉంటాయి. అవి ఏంటేంటిది ఉంటుంది? లెఫ్ట్ సైడు దీపస్తంభం ఉంటుంది, రైట్ సైడు సముఖపు రొట్టెలు, 12 రొట్టెలు ఉంటాయి. దేనికి సూచన దీపస్తంభము? ప్రకటన 1:20లో అంటుంది కదా, అది సంఘము అని తెలియజేస్తుంది. దీపస్తంభం ఏంటిది? సంఘము. సంఘంలో ఎప్పుడు వెలుగు వస్తూనే ఉంటుంది. ఈ యొక్క రొట్టెలు దేనికి సూచన? దేవుని వాక్యానికి సూచన. దేవుని వాక్యము
ఈ యొక్క సంఘం వెలుగు కలిసి మళ్ళీ ఏం చేయాలంటే మూడవది ఏమిటిదంటే ధూప వేదిక. మోషే కొండ మీద చూసిన ఆ యొక్క నమూనా ఇప్పుడు మనం కూడా ఆ విధంగానే ఉన్నామన్నట్టు. ధూప వేదిక అంటే ఏంటిది? ధూప వేదిక అంటే మన ప్రార్థనలు ఆయనకు చేరుతాయి అన్నట్టు. ధూపము అంటే ఏంటిది? ధూపం ఎప్పుడు పైకే వెళ్తుంది, కిందికి రాదు. పొగ అనేది పైకే పోతుంది కానీ కిందికి రాదు అది. అట్లాగే మనం చేసే ప్రార్థన పైకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఎక్కడ ఉంటుంది అది? ప్రధాన యాజకుని యొద్దకు తీసుకుపోబడుతుంది. ఈ ధూపము ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొని పోబడుతుంది. ప్రధాన యాజకుడు ఎవరు? యేసు ప్రభువు. ఆయన ప్రవక్తగా వచ్చినాడు. వచ్చి ఆయన అసెన్షన్ అంటే ఎత్తబడిన తర్వాత ప్రధాన యాజకుని డ్యూటీ చేస్తున్నాడు. ఎప్పటి నుండి? 2000 సంవత్సరాల నుండి ఆయన అదే పని చేస్తున్నాడు. ఇప్పుడు వచ్చేటప్పుడు ఎట్లా వస్తాడు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభువై వస్తాడు. చాలా జాగ్రత్తగా వినాలి ఇది చాలా జాగ్రత్తగా వినాలి. ఇట్లా వచ్చాడు? ప్రవక్తలాగా వచ్చాడు. ఎట్లా వెళ్ళిపోయాడు? ప్రధాన యాజకునిలాగా వెళ్ళిపోయాడు. ప్రధాన యాజకుని డ్యూటీ చేస్తున్నాడు. మళ్ళీ వచ్చేది ఎప్పుడు? రాజుల రాజుగా, ప్రభుల ప్రభుగా వస్తాడు ఆయన. చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఈ ప్రధాన యాజకుని యొక్క డ్యూటీ చేస్తున్నప్పుడు మనము చేసే ప్రతి ప్రార్థన, నువ్వు ఉదయం 3 గంటలకు చేస్తావో, 4 గంటలకు చేస్తావో, 5 గంటలకు చేస్తావో, ప్రతి ప్రార్థనను ఆయన యేసు ప్రభువు స్వీకరిస్తాడు. స్వీకరించి పరలోకంలో ఉన్న దేవుని దగ్గరికి ఏముంటుందంటే, ఆయన వెనుక ఏముంటుందంటే మందసపు పెట్టే ఉంటుంది. మందసపు పెట్టే, నిబంధన మందసపు పెట్టే అంటారు, సాక్ష్యపు మందసపు పెట్టే అంటారు. అతి పరిశుద్ధ స్థలం అది. అది ఏ స్థలము? మందసపు పెట్టే ఉండే ఏ స్థలము? అతి పరిశుద్ధమైన స్థలం. అతి పరిశుద్ధమైన స్థలంలోనికి ఈ యొక్క యేసు ప్రభు తీసుకొని మన ప్రార్థనలు తీసుకొని వెళ్తాడన్నమాట. ఈ మందసపు పెట్టెలో ఏముంటుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 9:5 వచనంలో ఉంటుంది. ఇది ఏముంటుంది? మందసపు పెట్టెలో మన్నా పాత్రలు ఉంటాయి. అహరోను చిగురించిన చేతికర్ర ఉంటుంది. ఇంకోటి ఆజ్ఞల పలకలు ఉంటాయి. ఏమేమి ఉంటుంది? మన్నా పాత్ర ఉంటుంది, బంగారు పాత్ర, అహరోను చిగురించిన చేతికర్ర ఉంటుంది. ఇంకేముంటుంది? ఈ యొక్క ఆజ్ఞలు ఉంటుంది. ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. అవి మన్నా పాత్ర అని అంటే మనకెప్పుడు ఆహారం ఉంటుంది అన్నట్టు. ఎప్పుడూ ఆహారం ఉంటుంది. మనము మన్నా అంటే ఆహారం. 40 సంవత్సరములు ఇశ్రాయేలును పోషించిన దేవుడు నన్ను ఇప్పుడు పోషిస్తున్నాడు. అహరోను చిగురించిన కర్ర ఏంటిది? అధికారం. మనందరికీ అధికారం ఉంటుంది. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి అధికారం ఉంటుంది. ఏ అధికారము? దేవుడు ఏ అధికారం ఇస్తే అధికారం ఉంటుంది. ఈ ఆజ్ఞలు, మూడవది ఆజ్ఞలు. దేవుని యొక్క వాక్యము మనతో ఉంటుంది. దేవుని యొక్క వాక్యం మనతో ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకోసమే నువ్వు ప్రార్థన చేసే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నట్టు అది. అందుకే మనము ఎప్పుడు ప్రార్థనలో గడపాలి.
పొద్దున 3 గంటలకే లేస్తావో, పొద్దున 4 గంటలకే లేస్తావో, పొద్దున 5 గంటలకే లేస్తావో, కానీ అప్పుడు ప్రార్థన సిద్ధం చేసుకొని లేవాలి. ప్రార్థనే ఇప్పుడు ఆయుధం అన్నట్టు. ఒక భక్తుడు ఏమన్నాడంటే, మోర్ ప్రేయర్ మోర్ పవర్ అన్నాడు, లెస్ ప్రేయర్ లెస్ పవర్ అన్నాడు, నో ప్రేయర్ నో పవర్ అన్నాడు. నీ ప్రార్థన జీవితం లేకపోతే నీ యొక్క శక్తి లేదు. నువ్వు కొంచెమే ప్రార్థన చేస్తే కొంచెమే శక్తి వస్తుంది. ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ శక్తిని దేవుడు ఇస్తాడు. కనుక నువ్వు ప్రార్థన చేయాలి. ఇప్పుడు 4వ అధ్యాయంలోనికి మనము వెళ్ళి కొన్ని వచనాలు చదువుకొని దాని ఎక్స్ప్లెనేషన్, దాని వివరణను తెలుసుకొని ముగించుకుందాం. రాజగు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ సెలవిచ్చి చున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నెబుకద్నెజర్ రాస్తున్నాడు ఇది. దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలు ఉంటాయి. ఒక అధ్యాయము నెబుకద్నెజర్ రాస్తున్నాడు. అదే అధ్యాయము 4వ అధ్యాయం. 4వ అధ్యాయము నెబుకద్నెజర్ రాస్తున్నాడు. చూసినావా దేవుడు ఎంత గొప్పవాడో. ఈ అన్యులు రాసే, ఈ అన్యుడే మరి. నెబుకద్నెజరు అన్యుడు కాదా? ఆయన రాస్తున్నాడు ఈ 4వ అధ్యాయం. ఎవరికి రాస్తున్నాడు? ఈ ప్రపంచానికి రాస్తున్నాడు. ప్రపంచానికే రాస్తున్నాడు. ఎట్లా తెలుస్తుంది మనకు? సకల జనులకు, లోకమంతటా నివసించే వారికి ఆయన రాస్తున్నాడు. లోకం అంతటా సకల జనులకు, దేశస్థులకు, ఒక దేశం కాదు అన్ని దేశాలకు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు ఆయన రాస్తున్నాడు. ఆయా భాషలు మాట్లాడే వారికి ఆయన రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక అని అంటున్నాడు అన్నట్టు. ఇది 45వ సంవత్సరము ఈ ప్రాయంలో ఉంటాడు అన్నట్టు దానియేలు ఈ యొక్క 4వ అధ్యాయంలో. ఎన్ని సంవత్సరములు గతించినవి? 30 సంవత్సరాలు గతించినవి అన్నట్టు. 4వ అధ్యాయానికి వచ్చే వరకు 30 సంవత్సరాలు అయింది. ఈ యొక్క 1వ అధ్యాయం మొదలుపెట్టి 4వ అధ్యాయం రావడానికి ఆయనకు 30 సంవత్సరములు పట్టినది అన్నట్టు దానియేలుకు. అంటే ఇప్పుడు 45 సంవత్సరముల ప్రాయం గలవాడు దానియేలు. క్రీస్తు పూర్వము 575వ సంవత్సరమున ఇది రాయబడినది. క్రీస్తు పూర్వం, యేసుక్రీస్తు రాకముందు, యేసుక్రీస్తు రాకముందు 575వ సంవత్సరమున ఇది రాయబడినదని మనం తెలుసుకోవాలి. అయితే ఏమంటున్నాడు ఇక్కడ? క్షేమాభివృద్ధి కలుగునుగా. కానీ మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను, సూచక క్రియలను మీకు తెలియజేయటకు నాకు మనస్సు కలిగేది. మహోన్నతుడు దేవుడు ఎప్పుడే కానీ అద్భుత కార్యాలు చేస్తాడు, సూచక క్రియలు చేస్తాడు అన్నట్టు. అద్భుతాలు అంటే ఏంటిది? అంటే వండర్స్. ఈ జీవితంలో వండర్సే చేస్తాడు. సూచక క్రియలు అంటే సైన్స్. జీవితంలో గొప్ప సైన్స్ చేస్తాడు అంటే సూచక క్రియలు. సూచక క్రియలు యోహాను సువార్తలో 7 ఉన్నాయి. 7 సూచక క్రియలు. మొదటిది ఏంటిది? ఆయన నీళ్ళను ద్రాక్షరసంగా చేసినాడు అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన
చివరి సూచక క్రియ ఏంటిది? లాజర్ను, చనిపోయిన లాజర్ను జీవం ఇచ్చి లేపుతాడన్నట్టు. చివరి సూచక కదా. సూచక క్రియలు 12 ఉంటాయి, 7 ఉంటాయి. 7 సూచక క్రియలు ఈ యొక్క యోహాను సువార్తలో ఉంటాయి అన్నట్టు. అంత గొప్ప దేవుడు, ఆయన ఎంత మంచిగా రాస్తున్నాడు. మహోన్నతుడు, మోస్ట్ హై, మహోన్నతుడు. ఎవరు? దేవుడు, మన దేవుడు. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి. సైన్స్ ఎటువంటి ఆట? అవి చాలా ఉన్నతమైనవి అట. బ్రహ్మాండమైనవి అంటే ఏంటిది? బ్రహ్మాండమైనవి అంటే ఏంటిది అంటే మైటీ, గ్రేట్ అన్నట్టు. అవి బ్రహ్మాండమైనవి అంటే గొప్పవి. గొప్ప సూచక క్రియలతో ఆయన వస్తున్నాడు. ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, మైటీ. వండర్స్ ఎటువంటి ఆట? మైటీ, ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన రాజ్యము శాశ్వతమైనది, ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్. ఆయన రాజ్యము ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్. ఈ రాజులు వస్తుంటారు, పోతుంటారు. రాజ్యాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం, ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్. ఆయన ఆధిపత్యం అంటే ఏంటిది? డొమినియన్ అంటారు అన్నట్టు. డొమినియన్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. అంటే ఒక జనరేషన్, ఇప్పుడు నేనున్నా, నా జనరేషన్లో అది, మళ్ళీ నా కుమారుడు ఉంటాడు వాని జనరేషన్లో. ఇట్లా జనరేషన్ టు జనరేషన్. మా నాన్న ఉన్నాడు, మా నాన్న జనరేషన్లో. ఆయన డొమినియన్ అంటే ఆధిపత్యము, అట్లా తరతరములు నిలుస్తుంది అన్నట్టు. తరతరములు. ఈ 3 వచనాలు చాలా గంభీరమైనవి. దేవుని గురించి నెబుకద్నెజర్ రాస్తాడు. అది 3 వచనాలలో చాలా గొప్పగా రాస్తాడు. నెబుకద్నెజర్ అను నేను నా ఇంట విశ్రాంతియు, నా నగరం మందు క్షేమమును గలవాడనై ఉండి ఒక కల కంటిని, అది నాకు భయం కలగజేశాను. ఈ కళలు, దర్శనాలు ఎవరికి వస్తాయంటే, కళలు అంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ వస్తాయి. కళలు ఎవరికి వస్తాయి? మనందరికీ వస్తాయి. కానీ దర్శనాలు ఎవరికి అంటే వాళ్ళకి రావు, దేవుని బిడ్డలకే వస్తాయి. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. కళలు ఎవరికి వస్తాయి? ప్రపంచంలో ఉన్న వారందరికీ వస్తాయి. కానీ దర్శనాలు ఎవరికి వస్తాయి? ఇది దేవుని బిడ్డలకు మాత్రమే వస్తాయి. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారికే ఈ యొక్క దర్శనాలు వస్తాయి. ఇప్పుడు ఆయన ఎవరు? నెబుకద్నెజరు అన్యుడా, దేవుని బిడ్డనా? చెప్పాలి మీరు. అన్యుడా, దేవుని బిడ్డనా? చెప్పాలి. అన్యుడు. అందుకే ఆయనకు కలబడుతుంది. అది నాకు భయం కలిగజేసాను. ఆ భయం ఎట్లాంటి భయము! నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనసున పుట్టిన తలంపులు నన్ను కలత పెట్టడం. ఏం చేసినవి? కలత పెట్టినవి.
ఏం కలత పెట్టినవి? చూద్దాం. కావున నా స్వప్న భావం, స్వప్నం అంటే ఏంటిది? కళ అంటే ఒకటే కానీ దర్శనం వేరు. భావం నాకు తెలియజేయుటకై బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటికి పిలువనంపించి ఆజ్ఞ ఇచ్చినాను. జ్ఞానులు బబులోను అని అంటేనే జ్ఞానంతో నిండినది. దేంతో నిండినది? జ్ఞానంతో నిండినది. ఆ జ్ఞానులందరినీ పిలిచినాడు. ఎవరు వాళ్ళు? శకునగానులు. శకునం చెప్పేవాళ్ళు అంటే ఈ మన స్థాయికి మించి, అంటే ఈ చనిపోయిన వారు ఉంటారు కదా, చనిపోయిన వాళ్ళ దగ్గరికి పోయి లాంగ్వేజ్ నేర్చుకొని వాళ్ళని పిలిచేవారు శకునగాళ్ళు అంటారు అన్నమాట. క్షుద్ర పూజలు ఉంటుంది కదా, అవి క్షుద్ర విద్యలు. గరడి విద్య గలవారు. గారడి విద్య అని అంటే మనల్ని ఇట్లా పైసలు తీసుకుంటాడు, ఇక ఇది రూపాయి కదా లేదు అని అంటాడు అన్నమాట. గారడి విద్య. కల్దీయులు, జ్యోతిష్కులు ఆయన సన్నిధికి రాగా నేను కానీ నా కళను వారితో చెప్తేని కానీ వారు దాని భావమును తెలపలేదు. ఎవరు తెలపలేరు. కళ భావాన్ని కళకు అంటారు కానీ దాని భావం తెలపలేరు. ఒక క్రైస్తవులకే ఈ యొక్క గిఫ్ట్ ఉన్నది. గిఫ్ట్ క్రైస్తవులకే ఉన్నది. ఆ దర్శనం చూసే ఆ గిఫ్ట్, ఆ కళ భావాన్ని తెలిపే గిఫ్ట్ ఎవరికి ఉంటుందంటే క్రైస్తవులకే ఉంటుంది. కడపట బెల్తెషాజరును, నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలును వాడు నా ఎదుటకు వచ్చిన పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉన్నది. ఏ ఆత్మ ఉన్నది? ఆయన రాస్తున్నాడు. ఆయన ఏమని రాస్తున్నాడు? పరిశుద్ధ దేవతలు. అది పరిశుద్ధ దేవతలు కాదు, హోలీ స్పిరిట్. ఆయన దగ్గర ఉన్నది హోలీ స్పిరిట్. ఎవరి దగ్గర? దానియేలు దగ్గర. దానియేలు దగ్గర హోలీ స్పిరిట్ ఉన్నది. నీకున్నదా హోలీ స్పిరిట్? మనం గుర్తుపెట్టుకోవాలి. హోలీ స్పిరిట్ ఎప్పుడైతే మనం తప్పు చేస్తామో అది పోతుంది. హోలీ స్పిరిట్ ఏమవుతుంది? మనం తప్పు చేసినప్పుడు అది వెళ్ళిపోతుంది. ఏ చిన్న తప్పు చేసినా కూడా అది వెళ్ళిపోతుంది. దాన్ని మళ్ళీ రప్పించుకోవాలి. ఆ హోలీ స్పిరిట్ నీ దగ్గర ఉన్నదా? నువ్వు ఆలోచించాలి. ఎప్పుడు మనం హోలీగా జీవించాలి. హోలీ స్పిరిట్ మనలో ఉంటుంది. దీనిలో ఏమున్నది? దానిలో ఏమున్నది? హోలీ స్పిరిట్ ఉన్నది. కావున నేను అతనికి నా కళను చెప్పుతాను. ఎవరు చెప్పినారు? ఈ రాజు యొక్క నెబుకద్నెజర్ రాజు ఆయన కళను చెప్పినారు. ఎట్లనగా శకునగాండ్ర అధిపతియగు బెల్తెషాజరు, పరిశుద్ధ దేవతల ఆత్మ నీ యందున్నదని, పరిశుద్ధాత్మ ఆయన యందున్నది. ఈ మర్మము నిన్ను కలత పెట్టదని నేను అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ ఉంటే మనలో అన్నీ క్లియర్గా ఉన్నట్టు. పరిశుద్ధాత్మ ఉన్నది కనుక మనము
ఏదైనా మనకు అన్ని రివీల్ చేస్తాడు అన్నట్టు ఆయన. ఎవరు రివీల్ చేస్తారో బయలుపరుస్తాడు, పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరుస్తాడు. అందుకే మనము పరిశుద్ధాత్మని కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మని కలిగి ఉండాలంటే తప్పులు చేయకూడదు. మనము తప్పులు చేసినట్లయితే పరిశుద్ధాత్మ పోతాడు అన్నట్టు. కనుక మనం తప్పులు చేయకుండా ఉండాలి. ఏ మర్మము కలత పెట్టదు మనల్ని. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆ యొక్క మర్మాన్ని తెలియజేస్తాడు. నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనములు కలిగాను. దర్శనం కాదు, కలలు కలిగాను. నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడాను. భూమి గుండ్రంగా ఉన్నది కదా, ఈ గుండ్రంగా ఉన్న మిడిల్లో ఒక చెట్టు కనబడ్డది. అది ఎంత ఎత్తుకున్నదంటే ఆకాశం అంత ఎత్తుకున్నది. ఆ చెట్టు వృద్ధి పొంది అంటే పెరుగుతూ ఇంకా పెరిగింది ఇట్లా వృద్ధి చెందుతుంది. బ్రహ్మాండమైనది ఆయన. బ్రహ్మాండం అంటే స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్. దాని పై కొమ్మలు ఆకాశమునంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంతా విశాలంగాను ఉండేది. దాని కొమ్మలు ఆకాశం అంత ఎత్తుగా అయిపోయినవి. దాని ఆకారము భూమి అంత విశాలంగా అయిపోయింది. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారంగాను కనపడాయి. దాంట్లో ఏమున్నవి? ఆకులున్నవి, పండ్లున్నవి. అందులో సమస్త జీవకోటికి చాలనంత ఆహారం ఉండేను. సమస్త జీవకోటి అంటే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ, పక్షులే కానీ, జంతువులే కానీ, మానవులే కానీ, వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ సరిపడా ఆహారం ఉన్నదన్నట్టు. దాని నీడను అడవి జంతువులు పండుకొనను, దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుంటను, సకల మానవులకు చాలినంత ఆహారం ఉండెను. మరియు నేను నా పడక మీద పడుకొని ఉండగా నా మనసు నాకు కలిగిన కలను చూస్తుండగా జాగరూకుడు ఎవరు? పరలోకమందు ఉన్నవారు అన్నట్టు. పరలోకంలో ఉన్నవారు జాగరూకుడు అంటారు. పరిశుద్ధ దేవుని దూత అంటారు. ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగి వచ్చి ఇలాగ బిగ్గరగా ప్రకటన చేస్తున్నాడు. ఆకాశం నుండి దిగి వచ్చినాడు అన్నట్టు. బిగ్గరగా చెప్పినాడు అన్నట్టు ఆయన. ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయడి అన్నాడు. అంత పెద్ద చెట్టు ఏమవుతుంది? ఆకులు కట్ చేయబడుతున్నాయి, కొమ్మలు కట్ చేయబడుతున్నవి, పండ్లు కట్ చేయబడినవి. పశువులు దాని నీడను తొలివేయడి, దానిలో ఉండకుండా పశువులన్నిటిని తొలివేయాలి. ఆకాశ పక్షులు దాని కొమ్మలు ఎగురగొట్టిది అని. అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలంలో గడ్డిపాలాగున్నట్లు దానిని భూమిలో విడువుడి.
దాన్ని ఏం కట్టాలి, దానికి ఒక మొద్దు ఉండాలన్నట్టు. ఆ మొద్దునే చెట్టంతా నరికివేయాలి, కానీ ఒక మొద్దు. దానికి ఏం చుట్టాలన్నట్టు, ఇనుము చుట్టాలి, ఇత్తడి చుట్టాలి. ఎక్కడ అది అడవిలో పడేయాలి. అది మంచుకు అది తడవాలన్నట్టు. గడ్డి పాలు కావాలన్నట్టు. 7 కాలములు గడిచే వరకు వానికున్న మానవ మనసునకు బదులుగా పశువు మనసు వానికి కలుగును. ఇదేంటిదంటే ఈ యొక్క ట్రిబులేషన్, ఈ యొక్క శ్రమల కాలంలో ఉన్నాము. ఇప్పుడు వచ్చే ప్రెసిడెంట్లకు, ప్రైమ్ మినిస్టర్లకు అంతా ఏం కలుగుతుందంటే 7 కాలంలో వారికి మానవ మనసు ఉండదు అన్నట్టు. మోదీకే కానీ, బైడెన్కే కానీ, పుతిన్కే కానీ, జింగ్కి కానీ, కిమ్కే కానీ, ఎవరికైనా, ముఖ్యమంత్రులైనా, మంత్రులైనా, రాజకీయ నాయకులకు ఈ 7 ఏళ్ల కాలంలో వాళ్ళకు మనిషి యొక్క మనసు ఉండదు అన్నట్టు. వాళ్ళకు చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. మనిషి యొక్క మనసు ఉండదు, అది తీసివేయబడుతుంది. నువ్వు రాజకీయ నాయకుడు ఎప్పుడైతావో అప్పుడే తీసివేయబడుతుంది. వాడిని ఈ ప్రపంచంలో ఉన్న నాయకులందరూ అంతే. వాళ్ళు నాయకులు అయిన వెంటనే వాళ్ళకు మానవ మనసు తీసివేయబడుతుంది. పశువు మనసును కలిగిస్తుంది అన్నమాట. ఈ 7 ఏళ్ల కాలపు శ్రమ అటువంటిది అన్నమాట. 7 ఏళ్ల కాలంలో ఈ యొక్క మానవ మనసు తీసివేయబడి ఈ యొక్క పశువు మనసు ఇస్తాడు అన్నట్టు. దేవుడే ఇస్తాడు అది. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ద్వారా అనుసరించి జరుగును. నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. ఎప్పుడు సంభవిస్తుంది? ఈ యొక్క దేవుడు కాలములను, సమయములను తన ఆధీనంలో ఉంచుకున్నాడు అన్నట్టు. అది తెలుసుకుంటే ఎవ్వరి పని కాదు. ఆయన ఏం చేస్తాడంటే ఈ సమయంలో ఆ 7 ఏళ్ల కాలపు శ్రమ, 7 ఏళ్ల కాలం ఇప్పుడే జరుగుతుంది. కోవిడ్-19 నుండి 7 ఏళ్ల కాలపు శ్రమ స్టార్ట్ అయింది. కోవిడ్-19 నుండి 7 ఏళ్ల కాలపు శ్రమ స్టార్ట్ అయింది. రాజకీయ నాయకులు ఏం చేస్తారో తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ప్రతి నాయకుడు 100%గా ఉన్న నాయకులందరూ, కార్పొరేటరే కావచ్చు, ఎమ్మెల్యేలనే కావచ్చు, ఎమ్మెల్సీలనే కావచ్చు, చీఫ్ మినిస్టరే కావచ్చు, ప్రైమ్ మినిస్టరే కావచ్చు, ప్రెసిడెంటే కావచ్చు, ఈ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ విషయాలు వాళ్ళే కావచ్చు, అందరికి ఏం తీసివేయబడుతుంది? మానవ మనసు అనేది ఉండదు, వాళ్ళకి పశువు మనసు ఉంటుంది. అయితే ఈ దేవుడు నిర్ణయించిన కాలం, ఎందుకంటే అది దేవుని యొద్ద నుండి వచ్చిన నిర్ణయ కాలం. అది కాలములను, సమయములను తెలుసుకొనుట మన పని కాదు. దేవదూతల ప్రకటనను అనుసరిస్తుంది అన్నట్టు. అనుసరించి కాలము ఆ దేవుని చేతిలో ఉంటుంది. ఆయన దూతలను పంపినప్పుడు ఆ దూతలు ప్రకటన చేస్తారు. ఏమని ప్రకటన చేస్తారు? నీకు మానవ మనసు పోయి పశువు మనసు ఇస్తాడు. దూతలు ప్రకటన చేస్తారు. ఇప్పుడు రాజకీయ నాయకులంతా తెలివి ఉండదు, వాళ్ళకు మానవ మనసు ఉండదు. అది ఏ మనసు ఉంటుంది? పశువు మనసు ఉంటుంది అన్నమాట.
నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించు. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉంటాడు. అన్నిటికీ అధికారం ఎవరికి ఉంటుంది? మహోన్నతుడగు దేవుని యొక్క చేతిలో ఉంటుంది అన్నమాట అధికారం. తాను ఎవరికి నిశ్చయించునో వారికి అనుగ్రహించును. ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నిర్ణయించుచున్నాడని మనుషులందరూ తెలుసుకునేలాగున ఇది జరుగును అని తెలియజేస్తాం. ఈ 17 వచనాల వరకు ఈరోజు చెప్పుకుందాం. 18వ వచనం నుండి మరో వారం చెప్పుకుందాం. ఈ 4వ అధ్యాయం ఏం తెలియజేస్తుందంటే ఆయన యొక్క శ్రమల కాలం తెలియజేస్తుంది. ఇప్పుడున్న శ్రమల కాలం. అప్పుడు జరిగింది కానీ అది అంత్యకాలంలో జరుగుతుంది అన్నట్టు. అంత్యకాలంలో శ్రమల కాలం గురించి ఇది చెప్పబడింది. ఈ కాలం, ఈ శ్రమల కాలం గురించి చెప్పబడింది. ఈ పొలిటికల్గా ఉన్న వారందరికీ మానవ మనసు అనేది తీసివేయబడి పశువు మనసు ఇస్తారన్నట్టు. వాళ్ళకు జ్ఞానంతో పని లేదు, పశువు మనసుతో పని ఉన్నది. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. మనము ఎప్పుడూ నిత్యము, నేను చెప్పాను కదా, ఆ ధూప వేదిక మన ముందు ఉంటుంది. దానిలో ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 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 పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేను మాకు దయచేయము. మా అర్నస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలు తేకక్కై నేను తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. మన దేవుని తండ్రి అయిన దేవుని ఆశీర్వాదం ఇస్తే ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని కృపయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును, గూగుల్ మీట్లో కలిసిన వారందరికీ మీదను, ప్రపంచంలో చెదిరిన పరిశుద్ధుల మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమేన్.